హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు బాబా వర్డ్స్. వీడియోలోకి వెళ్ళిపోతే, బాబా ఒకానొక సందర్భంలో శ్యామతో ఇలా చెప్తున్నారనమాట. చావు పుట్టుక ఒకే నాణానికి ఇరువైపులా ఉన్న బొమ్మ బొరుసు లాంటివి. అల్లా మీద నమ్మకం పెట్టి ఖండయోగం అభ్యసిస్తే రెప్పపాటులో మరణం, పుట్టుకలు తథ్యం. అయినా అల్లా అనుజ్ఞ లేకుండా ఎవరు ఎవరిని చంపలేరు. చావు పుట్టుకలు అల్లా అధీనం, అల్లా మాలిక్. ఒకసారి రిపీట్ చేస్తున్నాను. చావు పుట్టుక ఒకే నాణానికి ఇరువైపులా ఉన్న బొమ్మ బొరుసు లాంటివి. అల్లా మీద నమ్మకం పెట్టి ఖండయోగం అభ్యసిస్తే రెప్పపాటులో మరణం, పుట్టుకలు తథ్యం. అయినా అల్లా అనుజ్ఞ లేకుండా ఎవరు ఎవరిని చంపలేరు. చావు పుట్టుకలు అల్లా అధీనం, అల్లా మాలిక్. ఈ వర్డ్స్ అనేవి బాబా ఏ సందర్భంలో శ్యామతో చెప్పారో చూద్దాం. ఒకరోజు పొద్దుటే ఒక భక్తుడు బాబాని దర్శించుకోవడానికి మసీదుకు వచ్చాడు. అక్కడ కనిపిస్తున్న దృశ్యాన్ని చూడగానే అతడి గుండెలు టారెత్తిపోయాయి. బాబా శరీరావయవాలు ఎవరో ఖండించినట్లు విడివిడిగా మసీదులో అక్కడక్కడ పడున్నాయి. వాటిని చూస్తుంటే ఎవరో దుర్మార్గులు బాబాని ఖండాలుగా నరికి చంపి ఉంటారని ఆ వ్యక్తికి అనిపించింది. బాబాని ఎవరో హత్య చేశారు, కానీ ఎవరైతే ముందుగా ఫిర్యాదు చేస్తారో వారినే ముందుగా అనుమానిస్తారు అన్న భయంతో ఆ వ్యక్తి ఆ విషయం ఎవరికీ చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. బాబా హత్య గురించి ఎవరో ఒకరు తెలుసుకొని చాటిస్తారని అతడు ఆ రోజంతా ఎదురు చూశాడు. కానీ ఆ రోజు అలాంటి సూచనలేవీ లేవు. మర్నాటి ఉదయం అతడు బయటికి వచ్చి నడుస్తుంటే శ్యామ ఎదురయ్యాడు. అయ్యా, సాయిబాబా గారిని అంటూ అసలు విషయం చెప్పలేక నసిగాడా వ్యక్తి. బాబా దర్శనం కోసమే వెళ్తున్నా, నువ్వు రావయ్యా అంటూ శ్యామ ఆ వ్యక్తిని తనతో మసీదుకి తీసుకెళ్ళాడు. ఆ వ్యక్తి భయంగానే మసీదులో అడుగుపెట్టి అక్కడ సజీవంగా కనిపించిన బాబాని చూసి నిర్ఘాంతపోయాడు. అతని ముఖ కవళికల్లోని మార్పుల్ని గమనించిన శ్యామ విషయం ఏమిటి అని తగ్గు స్వరంతో అడిగాడు. ఆ వ్యక్తి తను చూసిన విషయం చెప్పి, అయ్యా, ఖండాలుగా పడి ఉన్న బాబా అవయవాల్ని నిన్న ఉదయం ఇదే మసీదులో నా కళ్ళారా చూశాను. దానికి విరుద్ధంగా ఇప్పుడు నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను బాబాని సజీవంగా చూస్తుంటే అన్నాడు. ఆ మాటలు విని నిశ్చేష్టుడయ్యాడు శ్యామ. బాబా మందహాసం చేసి, చావు పుట్టుక ఒకే నాణానికి ఇరువైపులా ఉన్న బొమ్మ బొరుసు లాంటివి. అల్లా మీద నమ్మకం పెట్టి ఖండయోగం అభ్యసిస్తే రెప్పపాటులో మరణం, పుట్టుకలు తథ్యం. అయినా అల్లా అనుజ్ఞ లేకుండా ఎవరు ఎవరిని చంపలేరు.
చావు పుట్టుకలు అల్లా అధీనం, అల్లా మాలిక్ అన్నారు బాబా. శ్యామ నిర్ఘాంతపోయాడు. చావు పుట్టుకలకు అధికారి ఆ అల్లాయే అయితే నిన్న చనిపోయి నేడు జీవించిన ఈ బాబాయే ఆ అల్లానా? ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట ఓవరాల్గా. అయితే ఇప్పుడు మన భాషలో తెలుసుకుందాం. ఫస్ట్ డిస్టర్బెన్స్ ఎందుకని ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చదివేశాను అనమాట. ఏంటంటే రోజు పొద్దున్నే ఒక వ్యక్తి పేరే మెన్షన్ చేయలేదు ఇక్కడ. చాలా వరకు అయితే పేర్లు మెన్షన్ చేసి ఉంటారు. ఇక్కడ ప్రస్తుతానికి పేరు చెప్పలేదు ఆ వ్యక్తి పేరు. పొద్దున్నే ఒక వ్యక్తి మామూలుగా బాబాని దర్శించుకుందాం అని చెప్పేసి మసీదు కాడికి వచ్చాడనమాట. వచ్చేలేకి అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి ఒక్కసారిగా అతను షాక్ అయిపోయాడు. ఒకసారిగా ఆశ్చర్యపోయాడు అనమాట, షాక్కి గురయ్యాడు. ఏంటి అంటే బాబా ఖండయోగాన్ని అభ్యసిస్తూ ఉంటారంట. సో ఆ టైంలో ఖండయోగం అంటే బాడీలోని పార్ట్స్ని ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసేసి మళ్ళీ తిరిగి అతికించుకోవడం, అవయవాలను వేరు చేసి మళ్ళీ అతికించుకోవడం, అది ఒక ఖండయోగం. సాధారణ మనుషులైతే చేయరు. అది ఇంకా ఆధ్యాత్మికంలోకి వెళ్ళి ఒక పీక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానులు, యోగులు, చాలా గొప్పవారు మాత్రమే దాన్ని అభ్యసిస్తారనమాట. ఇంకా ఆ స్టేజ్లో ఇంకా వాళ్ళు ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు గాడ్ అనమాట. సో సడన్గా అతను బాబాని చూసేలేకి బాబా శరీర అవయవాలన్నీ ఎవరో ముక్కలు ముక్కలుగా చేసేసి అక్కడ ఇక్కడ పడేసి ఉన్నాయన్నమాట. బాబా శరీర అవయవాలన్నీ అక్కడక్కడ పడేసి ఉన్నాయి చల్లా చెదురుగా. దాన్ని చూసి ఒకసారి ఏమనుకున్నాడంటే బాబాని ఎవరో దుర్మార్గులు ముక్కలు ముక్కల కింద నరికేస్తుంటారు అని చెప్పేసి ఆయనకు అనిపించిన నెక్స్ట్ మినిట్ ఏంటంటే ఇది ఎవరికైనా చెప్దాము, బాబాని ఇలా చంపేశారు, అక్కడ ముక్కలు ముక్కలుగా నరికేసి అక్కడ పడేస్తున్నారు అని చెప్పేసి ఎవరికైనా చెప్దామంటే అతనికి డౌట్ వచ్చిందనమాట, భయం వేసింది ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళి అతను చూశాను అని చెప్తే ఒకవేళ ఈయనే చంపుంటాడేమో అన్న అనుమానం వస్తుంది కదా. అలాగే ఎవరైనా ఆయనేమో బాబా అందరికి ఇప్పుడు దేవుళ్ళలాగా అందరూ దర్శనం చేసుకొని ఆయనతో మంచిగా ఉంటున్నారు. సో ఈ టైంలో అలాంటి వ్యక్తి గురించి వెళ్ళి ఆయన ఇలాగా అయింది అని చెప్పేసి చెప్తే ఈయనే ఒకవేళ చేసాడేమో అని అనుమానిస్తారేమో అన్న భయంతో అతను ఎవరికి చెప్పలేదన్నమాట. చెప్పకుండా అక్కడ నుండి కామ్గా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే బాబాకి ఇలా జరిగింది అని చెప్పేసి ఎవరో ఒకరు తెలుసుకొని చాటిస్తారులే, దండోరా వేస్తారు అని చెప్పేసి ఇంటికాడ కూర్చొని రోజంతా ఎదురు చూశాడనమాట, అప్పుడు వెళ్దాంలే అని చెప్పేసి. కానీ ఆ రోజు ఎక్కడ అలాంటి దండోరా ఏమీ జరగలేదు, చాటింపు ఏం జరగలేదన్నమాట. మరుసటి రోజు ఉదయం ఇంకా బయటకు వచ్చేలేకి అతనికి శ్యామ ఎదురుపడ్డాడనమాట. శ్యామ ఎదురైతే ఇంకెవరో ఒకరికి చెప్పాలి కదా, ఇక తప్పదు కదా. శ్యామతో కొంచెం చనువు ఉండి శ్యామతో చెప్పబోయాడనమాట, అయ్యా సాయిబాబా గారిని అని చెప్పి ఇంకా ఏం చెప్పాలో భయం వేసి ఆగిపోయేలేకి శ్యామ ఉండి బాబా దర్శనానికి వెళ్తున్నాను, నువ్వు కూడా రా, ఇద్దరం వెళ్ళి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి శ్యామ అతను కూడా మసీద్ దగ్గరికి తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్ళగానే ఇంకా ఆ వ్యక్తి భయంగా మసీదులోకి అడుగు పెడతా అక్కడ సజీవంగా ఉన్న బాబాను చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను అంతకుముందు రోజు కళ్ళతో చూశాడు కదా, కళ్ళారా.
ఇంక అదే భయం ఉంటుంది గదా! ఆ షాక్‌లోనే అలా వచ్చాడు. వచ్చాక చూస్తే బాబాయ్ యథావిధిగా నార్మల్‌గా కనిపిచ్చాడనమాట. అలా ఉండడం చూసి ఇంకా ఆశ్చర్యపోయాడు ఒక్కసారిగా ఆ వ్యక్తి. అతను అలాగా భయపడుతూ ఉండడం, మళ్ళీ బాబాని చూసి ఆశ్చర్యంగా ఉండిపోవడం, ఇదంతా శ్యామ గమనిస్తా ఉన్నాడు. గమనించి కొంచెం వాయిస్ స్లో చేసి, "అసలు విషయం ఏంటి నాకు చెప్పు" అని జెప్పేసి అతన్ని శ్యామ అడిగారనమాట. అడిగితే అప్పుడు ఆ వ్యక్తి తను చూసిన విషయం శ్యామతో పంచుకున్నాడనమాట. "అయ్యా! బాబా ఖండఖండాలుగా పడి ఉన్న బాబా శరీర భాగాల్ని నిన్న ఉదయం ఇదే మసీదులో నా కళ్ళతో నేను చూశాను. దానికి విరుద్ధంగా ఇప్పుడు నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. బాబా నార్మల్‌గా ఉన్నారు" అని జెప్పేసి జరిగింది శ్యామతో చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఆ మాటలిని శ్యామ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు. ఏం మాట్లాడాలో అర్థం గాక. అప్పుడు బాబా ఒక నవ్వు నవ్వి, చావు పుట్టుక ఒకే నాణానికి ఇరువైపులా ఉన్న బొమ్మ బొరుసు లాంటియి. అల్లా మీద నమ్మకం పెట్టి ఖండయోగం అభ్యసిస్తే రెప్పపాటులో మరణం, పుట్టుకలు తథ్యం. అయినా అల్లా అనుజ్ఞ లేకుండా ఎవరు ఎవరిని చంపలేరు. చావు పుట్టుకలు అల్లా అధీనం, అల్లా మాలిక్ అని చెప్పేసి శ్యామతో అన్నారంట. అనేలేకి శ్యామకు మళ్ళీ ఒక డౌట్ వచ్చింది. చావు పుట్టుకలకు అధికారి ఆ అల్లా అయితే నిన్న చనిపోయి నేడు జీవించిన ఈ బాబాయే ఆ అల్లానా అని చెప్పేసి శ్యామకు డౌట్ వచ్చిందనమాట. నిన్న చూస్తే ఇట్లా బాడీ పార్ట్స్ అన్ని సపరేట్ అయి పడిపోయి ఉన్నాయి చనిపోయిన వ్యక్తిలాగా. ఈరోజు చూస్తే సజీవంగా ఉన్నారు. మరి చావు పుట్టుక్కి ఆ భగవంతుడు యజమాని అయితే ఇతనే ఆ భగవంతుడా అని చెప్పేసి శ్యామకి మళ్ళీ డౌట్ వచ్చిందనమాట. ఇక్కడ మనకి మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటి, అది ఇంపార్టెంట్. బాబా చెప్పిన మాటలు బాగా పరిశీలిస్తే చావు పుట్టుక అనేవి నాణానికి ఇరువైపులా ఉన్న బొమ్మ బొరుసు లాంటివి. ఎప్పుడూ మనకు తెలిసిన విషయమే. కాకపోతే సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాము. ఇక్కడ బాబా తన మాటల్లో పదే పదే అల్లా అల్లా అంటూ ఉంటారు. కానీ స్టార్టింగ్‌లోనే మనకు క్లారిటీ ఇచ్చారు. అల్లా అంటే బాబా దృష్టిలో యజమాని అని అర్థం. యజమాని అంటే ఈ శరీరానికి యజమాని. ఈ శరీరానికి యజమాని అంటే మనల్ని పుట్టించినవాడు, అంటే భగవంతుడు. ఆయన భగవంతుడిని అల్లా అని పిలిచేవారు. అంతే తప్ప అది ఏ కులానికో మతానికో సంబంధించింది కాదనమాట. సో ఈ అల్లా అనే పదం దగ్గర భగవంతుడు అని పెట్టుకుంటే మనకి క్లియర్గా అర్థం అవుద్ది. ఇప్పుడు చూడండి, చావు పుట్టుక ఒకే నాణ్యానికి ఇరువైపులా ఉన్న బొమ్మ బొరుసు లాంటివి. భగవంతుడి మీద నమ్మకం పెట్టి ఖండయోగం అభ్యసిస్తే రెప్పపాటులో మరణం, పుట్టుకలు తథ్యం. అయినా భగవంతుడి అనుజ్ఞ లేకుండా ఎవరు ఎవరిని చంపలేరు. చావు పుట్టుకలు భగవంతుడి అధీనం. భగవంతుడికి నమస్కారం. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో. ఒకటి రెండు మంచి విషయాలు చెప్పి వీడియోని నేను ఎండ్ చేసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబాకి కులాలు మతాలు
అనేవి అస్సల అంటగట్టద్దు, ఆపాదించొద్దు. ఎందుకంటే ఆయన కుల మతాలకి అతీతం ఆయన. ఆయన సాధారణ మనిషిగా పుట్టి గురువు వద్ద జ్ఞానాన్ని పొంది భగవంతుని తనలో జాగృతం చేసుకున్నారనమాట. సో, అలాంటి వ్యక్తికి కులాలు, మతాలు ఇవేముండవు. ఆయనకి మనిషా, భగవంతుడా ఈ రెండే, ఆత్మ, పరమాత్మ ఈ రెండే ఉంటాయన్నమాట. సో, అంత గొప్ప వ్యక్తి. ఆయన్ని కులాలు, మతాల కింద విడదీసి చూడొద్దు. భగవంతుడికి కులము, మతము ఏముండవు. భగవంతుడు అంతే. భగవంతుడిని భగవంతుడిలాగే చూడాలి. మనుషులకి కులాలు, మతాలు మనం ఆపాదించుకున్నాం అంతే. అందరికీ దేవుడు ఒక్కడే. ప్రకృతికి ఏ కులం అని చెప్తాం, ఏ మతం అని చెప్తాం? తినే ఆహారానికి కులము, మతం లేదు కదా. అదే బాబా భాషలో అయితే ఇదే అధ్యాయంలో దుని వెలిగించినప్పుడు చెప్పారు కదా, కాలే కట్టెకి కులం, మతం లేదు. ఆ కట్టెల్లో కాలిపోయి దేహానికి కులం, మతం అంటగట్టద్దు అని చెప్పారు కదా. సో, నా ఫస్ట్ పాయింట్ అయితే బాబాని కులాలు, మతాలు పెట్టి చూడొద్దు. ఆయన ఎవరు, ఎలా వచ్చారు, మనకి ఏం బోధించారు అంతవరకే ఇంపార్టెంట్. రెండో పాయింట్, ఇది ఇప్పుడు మనం తెలుసుకున్నది బాబా ఖండయోగం అభ్యసిస్తున్నారు అనేది షిరిడి గ్రామంలో అందరికీ తెలిసిందనమాట. ఈ ఇన్సిడెంట్ ద్వారా అందరికీ తెలిసింది, ప్రతి ఒక్కరికి. అది ఏదో ఒక్కళ్ళ దగ్గర ఆగిపోలేదు. ఆ వ్యక్తి కళ్ళారా చూశాడు, వచ్చి శ్యామకి చెప్పాడు. తర్వాత బాబా కూడా అంగీకరించారనమాట, అది నేను ఖండయోగం అభ్యసిస్తాను అని. నాకు ఫస్ట్ డౌట్ వచ్చిందనమాట, ఖండయోగం అంటే ఏంటి అసలు, ఇక్కడ ఇలా చెప్పారు, మరి రియల్గా ఏంటి అని చెప్పేసి యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేస్తే దాని గురించి కొంచెం ఉంది. మనకు తెలిసిన ప్రపంచం చాలా చిన్నది, తెలియంది చాలా పెద్ద ప్రపంచం అన్నమాట. యోగాసనాలు, యోగాభ్యాసాలు అవి మన దాకా ఎందుకు తెలుసుకోవట్లేదు అంటే, మనం జస్ట్ మనుషుల్లాగే ఉన్నాం కాబట్టి, మన జ్ఞానం ఇంతవరకే ఉంది కాబట్టి వాటి అవసరం రాలేదు, తెలుసుకోలేదు అంతే. అది యోగులు, అవధూతలు, ఇంకా స్టేజ్ మనుషుల నుండి దైవం అర్థం చేసుకొని దైవ సాక్షాత్కారం పొందిన స్టేజ్ దాటాక ఇలాంటివి అభ్యసిస్తూ ఉండొచ్చు. దీన్ని సైన్స్ అయితే దాన్ని అందుకోలేదు, ఆ స్థాయి దాకా సైన్స్ వెళ్ళదు, అంత అవసరం ఏముంది మనిషికి అని అంటుంది. శరీరంలో బాడీస్ని పార్ట్స్ కింద సపరేట్ చేసేసి మళ్ళీ ఆ శరీర భాగాలను అతికించుకోవడం అంటే సైన్స్కి అక్కర్లేదు, అవసరం కూడా లేదన్నమాట. సో, దీన్ని సైన్స్తో కంపేర్ చేయలేము. బట్ కానీ ఇది రియల్గా జరిగింది, ఒక వ్యక్తి చూశాడు, మళ్ళీ శ్యామకి చెప్పాడు ఇలా జరిగింది అని చెప్పేసి బాబా కూడా అంగీకరించారు. బాబా చేసిన చాలా అద్భుతాలు ఉంటాయి, అవి సైన్స్కి అంతుబట్టవు. అయితే బాబా అవి సందర్భాన్ని బట్టే చేశారనమాట. ఈ ఖండయోగం అనేది కూడా ఒక విధంగా అనుకోవచ్చు. నీటితో దీపాలు వెలిగించడం, చిన్న బల్ల మీద, ఎంతో ఎత్తులో ఉన్న చిన్న బల్ల మీద దాని మీద నిద్రపోవడం, ఇలాంటివి కొన్ని జరిగినాయి, చాలా అద్భుతాలు. అవి ఆయనకే సాధ్యమైనవి, ఆయన సందర్భాన్ని బట్టి చేశారు. వాటి ద్వారా ప్రజలకి అర్థమైంది ఆయన భగవంతుని స్వరూపం అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడితో ఈ టాపిక్ గురించి ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో బాబా వర్డ్స్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్.
బాయ్.